అప్పిచ్చువాడు ఊళ్ళో ఉండాలంటారు. గతంలో ఏమో కానీ ఇప్పుడు ఆ ఊళ్ళో అప్పు ఇవ్వాలంటేనే వణికిపోతున్నారు. ఇన్నాళ్ళు అప్పులు ఇచ్చిన వ్యాపారులు ఫైనాన్స్లు మూసేసుకుంటున్నారు. బడా ఫైనాన్స్ వ్యాపారులు సైతం అప్పు మాట వింటేనే ఉలిక్కి పడుతున్నారు. ఇంతకీ ఆ ఊళ్ళో ఏం జరిగింది? అప్పు ఎందుకు తప్పైంది? నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మంచి మార్కెట్ ఏరియా. నిత్య కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. అప్పులు తీసుకుని వ్యాపారాలు చేసి లక్షాధికారులు కోటీశ్వరులైన వాళ్లున్నారు. కానీ కొంతకాలంగా ఈ ఊళ్ళో అప్పు మాట వింటేనే ఉలిక్కి పడిపోతున్నారు వ్యాపారులు. మేం అప్పులు ఇవ్వం అని బోర్డులు తగిలించేస్తున్నారు ఫైనాన్స్ వ్యాపారులు. ఫైనాన్సులకు తాళవేసి వెళ్లిపోతున్నారు. దీంతో అప్పుల కోసం వెళ్లిన సామాన్యులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇంతకీ అప్పంటే ఎందుకంత భయం అని ఆరా తీస్తే ఏడాది కాలంగా జరిగిన సంఘటనలే కారణమని తెలుస్తోంది. నమ్మించి మొదట్లో లక్షల్లో, తర్వాత కోట్లలో అప్పులు తీసుకున్న వ్యాపారులంతా బోర్డు తిప్పేసి అడ్రస్ లేకుండా పోయారు. దీంతో మిగతా వ్యాపారులకు అప్పు పుట్టట్లేదు. కామారెడ్డి మోసాలకు అట్టాగా మారిపోయింది. కామారెడ్డిలో ఒక ఏడాది కాలంలో 50 కోట్లకు పైగా మోసం జరిగిన తీరు మిగతా వ్యాపారాలపై ప్రభావం చూపిస్తోంది. 15 రోజుల క్రితం 1.5 కోటికి పైగా కుచ్చుటోపీ పెట్టి 2 దుకాణాలు మూతపడ్డాయి. అప్పు ఇచ్చిన ఫైనాన్స్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కామారెడ్డి వీక్లీ మార్కెట్ సమీపంలో ఉండే తండ్రి కొడుకులు బియ్యం వ్యాపారులు. కొడుకు బియ్యం వ్యాపారుల సంఘంలో ప్రతినిధి. 10 ఏళ్లుగా తండ్రి కొడుకులు బియ్యం వ్యాపారం చేస్తున్నారు. ఎంతో నమ్మకంగా మెలిగారు. మొదట జేపీఎన్ రోడ్లో బియ్యం దుకాణం పెట్టారు. తండ్రి ఆర్కే లాడ్జి రోడ్లో మరో బియ్యం దుకాణం పెట్టారు. అందరినీ నమ్మించి 1.5 కోటికి పైగా అప్పులు చేసి కొడుకు ఉడాయించాడు. తండ్రిని ఆరా తీస్తే ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదన్నాడు. కొన్ని రోజుల్లో తండ్రి కూడా బిచాణా ఎత్తేశాడు. 5 సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. 2 దుకాణాలకు, వారి ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో అప్పులు ఇచ్చిన వాళ్లంతా లబోదిబోమంటున్నారు. పథకం ప్రకారమే వ్యాపారులు ఉడాయించారని ఆరోపిస్తున్నారు బాధితులు. జీరో ఫైనాన్స్ చిట్టీలు వేసుకుంటూ ఆ చిట్టీలు లేసే టైంకి ఆ డబ్బులని తీసుకొని టోకరా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని మీద అధికారుల పర్యవేక్షణ కరువైంది. రైతుల నుండి ధాన్యం కొని వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన సమయంలో వీళ్ళు చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అట్లా రైతులు దివాలా తీసి రోడ్డున పడుతున్నారు. అట్లాగే మధ్యతరగతి కింది స్థాయి ప్రజల పరిస్థితి కూడా అట్లా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మంచి కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేసుకొని వాళ్ళను కట్టుదిట్టం చేస్తే సరి, లేదంటే రోజుకొకరు కోకొల్లుగా లైన్లో ఉన్నారు ఇప్పుడు దివాళా తీసేయడానికి కామారెడ్డిలో. గత 2 నెలల క్రితం మరో బియ్యం వ్యాపారి 60 లక్షలతో ఉడాయించిన ఘటన కామారెడ్డిలోనే వెలుగు చూసింది. 4 వారాల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలచంద్రం ఫైనాన్స్ వ్యాపారం పేరుతో 10 కోట్లకు పైగా టోకరా పెట్టాడు. అంతకుముందు 3 రైస్ మిల్లు వ్యాపారులు, 2 కిట్మిట్ వ్యాపారులు, ఓ బంగారం వ్యాపారి, మరో 3 ఫైనాన్స్ వ్యాపారులు కోట్ల రూపాయలకు టోకరా పెట్టి పత్తా లేకుండా పోయారు. లీగల్గా చట్ట ప్రకారం అంటే ఎట్లుందో ఆ విధంగా చర్యలు తీసుకొని వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ అనాథరైజ్డ్ చిట్ ఫండ్స్ వాళ్ళని కానీ, ఇల్లీగల్గా ఫైనాన్స్ నడిపే వాళ్ళని కానీ, వాళ్ళ వద్ద కానీ వాళ్ళని నమ్మి మోసపోయి జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. ఇవే కాదు, అమాయకులను మభ్యపెట్టి కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు వ్యాపారులు. జనాన్ని ముంచేసి పత్తా లేకుండా పోతున్నారు. చిట్టీల పేరుతో మధ్యతరగతి జనాన్ని ముంచేస్తున్నారు. వారి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ అడ్డంగా దోచేస్తున్నారు. ఇలా ఒక్క కామారెడ్డిలోనే ఏడాది కాలంలో 50 కోట్లకు పైనే టోకరా పెట్టడంతో బడా ఫైనాన్స్ వ్యాపారులు సైతం బాధితుల లిస్టులో చేరిపోయారు. వరుస ఆర్థిక నేరాలతో ఫైనాన్స్ వ్యాపారులు దుకాణాలను మూసేస్తున్నారు. అప్పులు ఇవ్వాలంటే వణికిపోతున్నారు. దీంతో మార్కెట్లో డబ్బులు చలామణి జరగట్లేదు. అత్యవసరంగా డబ్బులు కావాల్సిన వారికి ఫైనాన్స్ లో అందుబాటులో ఉండట్లేదు. ఎవరిని నమ్మే పరిస్థితి లేక అప్పులు ఇవ్వటం మానేశారు వ్యాపారులు. దీంతో అప్పు తీసుకుని వ్యాపారం చేసే వారికి ఇబ్బందులు తప్పట్లేదు. మొత్తంగా అప్పుల అప్పారావులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది కామారెడ్డి.